గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మధ్యలో ఎందుకు? జీవితాలన్నీ అందులోనే ఉన్నాయి సార్. మీదేనా అదే? మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంగనాగనా? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం రెండు తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. సార్ లేదు ముష్టి. ఏంటి? 2 lakhs ఇవ్వండి. 2 lakhs? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs, 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 లక్షలు మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 second. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా చేయి కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్. 2 lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా చేయి కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలతో పారిపోయిందిరా అధికారులు సార్ ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. ఇలాంటి నీచులు ఆట కట్టించాలని అది ఆఫీస్కి వచ్చింది, స్వప్న ఆ యదవల్ని పంపించింది, నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ దాని ఇల్లు? ఏమే, ఈ యదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో ఓకే. నా దశలే నలిగిపోతావు. అబ్బో, ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేసా. కెమెరానా? ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా ఇటు వాగిందంట, మళ్ళీ టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ పార్క్ ఒకప్పుడు భార్యాభర్తలతో ఆడుకుంటున్న పసిపిల్లలతో కన్నుల పండుగగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది వ్యభిచార నిలయంగా మారింది. ఈ పబ్లిక్ శృంగారం ఎక్కువైనా పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కావాలంటే వాళ్ళని అడుగుదాం రండి. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ టీవీ9. ఓ షిట్, ఎక్స్క్యూజ్ మీ. నో నో, హలో. ఈ 2000 నుంచి మిగతా 1000 ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ టీవీ9. మీరు వద్దండి, don't ఏం shoot. జరుగుతుందో చెప్పండి. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు పెళ్ళైంది, మీకు సిగ్గేయడం లేదా? నాకు సిగ్గేంటంటే నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇదేం పని? ఇంకెక్కడ ఉద్యోగం అమ్మా? ఎప్పుడో పోయింది. నువ్వు ఉండవా బాబా? నువ్వు ఉండవు. అందుకని ఈ ఉద్యోగం చేస్తున్నారా? అది కదమ్మా, నువ్వు ఉండవయ్యా. టీవీలో వచ్చిందంటే తల్లిదండ్రులు చూస్తారు, అత్తమామలు చూస్తారు, బావమరుతులు చూస్తారు, ఆఖరి పెళ్ళం కూడా చూస్తుందమ్మా. నువ్వు చేసేప్పుడు తెలీదా మరి ఇవన్నీ? నువ్వు ఎక్కడ దొరికారమ్మా?
అమ్మో అమ్మా చెప్పండి. నాయన నువ్వు ఎక్కడ దొరికావు ఆ మాట విను తల్లి ఇది తీసుకో ఏంటిది డ్రైవింగ్ అమ్మో భయం కాదే కాదు, భయం కాదే కాదు. నువ్వు ఉండవయ్యా నువ్వు అయ్యో నువ్వు ఉండరా బాబు నీకు దండం పెడతాను అమ్మా దంతం కాదేం కాదమ్మా నీకు దండం పెడతాను తల్లి ఇంకెప్పుడు నీ జోలికి రాను ఇట్లాంటి పొరపాటు చేయనమ్మా టీవీలో మాత్రం వేయకు తల్లి బాబోయ్. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అని చెప్తారు. అనాగరిక దశ నుండి కంప్యూటర్ వరకు ఎదిగాం. జంతువుల్లో లేనిది మనుషుల్లో ఉన్నది సంస్కారం. కానీ ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి. విచక్షణారహితంగా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ, నువ్వా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటంటే అర్థం లేకున్నాను. మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తారా చెయ్యండి. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం 5 minutes ఇంటర్వ్యూ అండి. ఏంటండి ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే ఎమర్జెన్సీ మేడం కడుపు ఉబ్బరంగా ఉండి కొంచెం కక్కుర్తి పడ్డాను. లేదు, ఎన్నడూ తప్పు చేయని వాడు సిగ్గుతో చేస్తాడు. కానీ మీరలా కాదు, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. ప్రొఫెషనల్ ఏంటి మేడం ప్రొఫెషనల్ అని మాట్లాడతారు. నేనేమన్నా మనుషులు తీసుకొచ్చి అక్కడ పోయిస్తున్నా డబ్బులు తీసుకుని. ఇది మీకు బాగా అలవాట్లా ఉంది. మేడం నేను నీకేం అపకారం చేశానమ్మా? ముందు నాకు ఆన్సర్ చెప్పండి. ఏంటండి పిల్లలు చదువుకునే ఈ లైబ్రరీని పాడు చేయడానికి సిగ్గుగా లేదు? ఒక సిటిజన్ గా మీకున్న రెస్పాన్సిబిలిటీ ఇదేనా? అరే, ఇంట్లో పెంచుకునే బొచ్చు కుక్క కూడా దీనికోసం బయటికి వెళ్తుంది. ఏంటమ్మా రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు? తల్లి నీ పుణ్యవాని ఉద్యోగం పోయింది, పెళ్ళాం విడాకులకు అప్లై చేసింది, చివరికి ఇది కూడా పోసుకునేవా అమ్మా? నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. నా మాట విని ఎళ్ళు తల్లి. ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటానమ్మా, ఇక్కడ ఎవడో పోయకుండా చూస్తానమ్మా. ఎళ్ళు తల్లి, నీకు దండం పెడతాను ఎళ్ళమ్మా. కళ్ళం కూడా వచ్చేటట్టు తల్లి ఎళ్ళమ్మా.